గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. బీజేపీ నేత మాజీ టీడీపీ సభ్యుడు సుజనా చౌదరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014-2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కేసినేని వరుసగా 2 సార్లు విజయం సాధించారు. అయితే కేసినేని బ్రదర్స్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరడంతో టీడీపీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు భారతీయ జనతా పార్టీ కోసం వేచి చూస్తున్నారు. బీజేపీ కూడా కలిసి వస్తే పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత సుజనా చౌదరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సుజనా చౌదరికి టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి సన్నిహిత సంబంధం ఉంది. 2004 నుంచి 2014 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుజనా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఆ తర్వాత చంద్రబాబు అండదండలతో సుజనా చౌదరికి కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరారు. సుజనా చౌదరి ప్రస్తుతం బీజేపీలో ఉన్న చంద్రబాబుతో తనకున్న స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు పెట్టుకోవడంలో సుజనా చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ టికెట్ను వేరే వారికి కేటాయిస్తున్నట్టు టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఫేస్బుక్ ఖాతాలో కేసినేని నాని ఇవాళ ఉదయమే పోస్ట్ చేశారు. కొంతకాలంగా కేసినేని బ్రదర్స్ మధ్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తాజాగా తిరువూరులో కేసినేని నాని, ఆయన తమ్ముడు చిన్ని వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తిరువూరులోని టీడీపీ కార్యాలయం వద్ద 2 వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ నెల 7న చంద్రబాబు సభ ఉండడంతో దాని ఏర్పాట్లపై కేసినేని నాని, కేసినేని చిన్ని తిరువూరుకు వెళ్లారు. ఫ్లెక్సీలో కేసినేని నాని ఫోటో లేదని ఆయన వర్గం వారు రచ్చరచ్చ చేశారు. దీంతో ఇరు వర్గాలు గొడవపడి టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ను పగలగొట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టాన కీలక నిర్ణయం తీసుకుంది. కేసినేని నానితో టీడీపీ మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారని, ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు తనను ఆదేశించినట్లు వెల్లడించారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి చంద్రబాబు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని ఆదేశించారని తనకు తెలియచేసినట్లు చెప్పారు. చంద్రబాబు ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరస్సా వహిస్తానని, ఇకపై పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదలుచుకోలేదని అన్నారు. ఎవరందుకు మీరు బాధపడుతూ వెళ్ళా కానీ రోజు గడిచిన కుందికి మీ విషయం నాకు అర్థమైంది. నేను ఎప్పుడు కూడా మీరు నన్ను 10 ఏళ్ళ నుంచి 12 గమనిస్తున్నాను. నేను ఇవాళ మాట్లాడి 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత మీరు కరెక్ట్గా మాట్లాడారని అనుకుంటారు ఎప్పుడైనా మనసులో. 90% అదే జరుగుతుంది. అవును సార్. మీరు ఎప్పుడైనా చెప్పండి, మీ మనసాక్షితో చెప్పండి. నాకు నిజమే సార్, అది కరెక్ట్. అందుకే నేను మాట్లాడనని చెప్పాను. దీంతో టీడీపీ నేత కేసినేని నాని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో పార్లమెంటు సభ్యత్వంతో పాటు పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నట్లు చెబుతున్నారు. తదుపరి కార్యాచరణపై ఆయన ప్రణాళికలు వేసుకుంటున్నట్టు ఆయన అనుచర వర్గం చెబుతోంది. మొత్తంగా పిల్లిపోరు పిట్ట తీర్చింది అన్నట్టు నాని, చిన్నిల మధ్య పోరు సుజనా తీర్చబోతున్నట్టయిందని అంటున్నారు.